లేకపోతే నన్ను సీఎంని చేస్తే మేడిగడ్డను పునరుద్ధరిస్తా, రేవంత్ రాజీనామా చేస్తే నాకు అధికారం అప్పగిస్తే చేసి చూపిస్తా, బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతుంది, కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు, మాజీ మంత్రి హరీష్ రావు. అంటే ముఖ్యమంత్రిని చేస్తా అంటే నువ్వు పోకపోయాను, బీఆర్ఎస్ నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడపోయాను. ఇప్పుడు చెప్తున్నా, ఒకవేళ రాష్ట్రానికి బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా హరీష్ రావును ప్రకటించేది అంటే పక్క బీఆర్ఎస్ ఈరోజు అధికారంలో ఉండేది. కేటీఆర్, కవిత, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారు, నేనంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ పాలన అవుతుందని చెప్పేసి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయింది. అంటే వాళ్ళను ప్రజలు ఓడించారు. కానీ ఒకవేళ మీరు కనుక బీఆర్ఎస్ చెప్తున్నా, కేటీఆర్, కవిత, కేసీఆర్ ముగ్గురు కలిసి మా బావనే ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్, కవిత మాట్లాడాలి, నా అల్లుడే ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడాలి. ఆనాడు తప్పకుండా బీఆర్ఎస్ గ్రాఫ్ మళ్ళీ పెరుగుతుంది. అవసరమైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నీకు సహకరిస్తారు. తప్పకుండా ఈటల రాజేందర్ నీకు ఎంత దగ్గర ఫ్రెండు, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎంత దగ్గర ఫ్రెండ్స్ మాకు తెలుసు. కాబట్టి ఒకవేళ నీకు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్న అభ్యర్థిగా ఎన్నుకో. చెప్పు, నువ్వు ఈరోజు ఏమంటున్నావు, రేవంత్ రాజీనామా చేసి నాకు అధికారం అప్పగిస్తే చేసి చూపిస్తానంటే ఆనాడు కేసీఆర్ను కూడా తీన్మార్మాలన్న అసంటోళ్ళు గట్టినే ప్రశ్నించారు. నీకు చేత కాకపోతే నువ్వు దిగిపోరపై నేను ముఖ్యమంత్రిని చెప్తాను అని చెప్పేసి ఇతర ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడిని మీరు ఏమంటే ఇతర. ఇక రెండోది ఏమంటాడు, బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారని చెప్పి చెప్తాను. భూతద్దం కాదు, వట్టిగా వేసి చూస్తేనే అట్లా కనబడదు. వట్టిగా వేసి చూస్తేనే అన్ని మొత్తం ఏడికాడికి పగుళ్ళే కనబడతాయి. ఒకసారి భూతద్దం పెట్టి చూసేది అంటే మొత్తం మేడిగడ్డ మొత్తం వంగిపోయి ఉంటుంది. మేడిగడ్డ ఈరోజు 2 పిల్లర్లు కాదు, మేడిగడ్డ పిల్లర్లు అన్నీ వంగిపోతాయి భూతద్దం పెడితే. ఒకసారి భూతద్దం పెట్టి చూసేది ఉంటే ఆ ఇసుకల మీద కట్టినటువంటి ఆ మేడిగడ్డ బ్యారేజ్ అనేది దేనికి పనికిరాదు అని చెప్పేసి భూతద్దం కనబడుతుంది. ఇంకా భూతద్దం పెట్టలే. హరీష్ అన్న ఎందుకు అంత కోపానికి వస్తాను, ఎందుకంత బాధపడతానో తెలియదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుని ఇంతవరకు భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇక రాష్ట్రంలో భారీగా డిఎస్పీల బదిలీలు, 95 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు. ఎల్బీనగర్లో రోడ్డు ప్రమాదం, ఎక్సైజ్ సిఐ మృతి. మొన్న రాత్రి ఎక్సైజ్ సిఐ పాపం ఆయన ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తూ ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఎస్ఐని తీసుకొని ఇద్దరు కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ మీద బండి మీద పోతూ ఉంటే వేగంగా వచ్చిన రాంగ్ రూట్లో వచ్చిన కారు కుదరడం వల్ల ఈరోజు సిఐ అక్కడికక్కడికి మృతి చెందిండు. ఎస్ఐకి గాయాలైతే మన ఇక్కడ ఎల్బీనగర్లో ఉన్న కామినేని హాస్పిటల్ తరలించడం జరిగింది. మరి ఇట్లాంటి క్రమంలో ఇప్పటికైనా ఆనాడు జూబ్లీహిల్స్లో కూడా ఒక దళిత యువకుని గుద్దేసి రాత్రి అత్యంత వేగంతో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది హిట్ అండ్ రన్ కేసు. మరి పోలీసులు ఇప్పటికైనా సీరియస్ తీసుకోవాలి. రాంగ్ రూటు ప్రయాణాలు జరగకుండా ఏ రకంగా వచ్చిన తర్వాత కాదు, రాంగ్ రూట్ ప్రయాణాలు అడ్డుకునేటువంటి విధంగా మీరు చర్యలు చేపట్టాలి. తప్పకుండా ఇట్లాంటి మృతులు అంటే ఇట్లాంటి యాక్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ముఖ్యంగా ప్రధాన కారణము ఈరోజు రాత్రిపూట విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యము, గంజాయి, డ్రగ్స్. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా యువకులు అంటే పక్కదారి పట్టే విధంగా కాకుండా వాళ్ళు కూడా సరైన మార్గంలోకి వస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికైనా మరింతమంది చావకముందే మీరు కోలుకోవాలి. హైదరాబాద్లో చెలరేగిన దోపిడీ దొంగలు. పట్టపగలే నగల దుకాణంలో జొరబడి యజమానిపై కత్తితో దాడి, భారీగా బంగారు ఆభరణాల అపహరణ అనే వార్త కూడా చూస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భయపడుతున్నారు. మరి ప్రజలందరూ ఏమని భయపడుతున్నారు అంటే దొంగలు వస్తున్నారు అని చెప్పేసి ఇది వచ్చి పాతకాలం సీసీ కెమెరాలో ఉన్నటువంటి వీడియో రికార్డులు ఏమైనా ఉన్నాయంటే వాటిని వైరల్ చేసుకుంటూ దొంగలు వస్తున్నారని భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇక్కడ దొంగతనాలు జరిగినా ఏం జరిగినా ఇక్కడ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. తప్పకుండా పట్టుకుంటారు. ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. మరి వాళ్ళ దగ్గర నుండి సాంకేతిక నాలెడ్జ్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలు మరి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా ఖరారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రచారానికి దిగుతున్నారు. మరి ఈ క్రమంలో రానున్న రోజుల్లో తప్పకుండా లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, మరి మనం ఎవరికి ఓటేయాలా, ఎట్లా ఓటేయాలా, దేనికి ఓటేయాలనే విషయంలో పూర్తి స్థాయి విషయాలతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.